నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా వివాదాస్పదమవుతోంది రాజద్రోహ చట్టం. దీనిని ఉపయోగించి దేశ భద్రతను కాపాడాల్సిన పాలకులు తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లపై ప్రయోగిస్తూ అసలు ఉద్దేశాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు, ఎంపీలపైనే కాకుండా జర్నలిస్టులపై ఈ కేసు మోపడం పరిస్థితికి అద్దం పడుతోంది. అందుకే ఈ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది. కోర్టులు సైతం పాలకుల ధోరణిని, పోలీసుల వైఖరిని ఎప్పటికప్పుడు తప్పుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో చట్టాన్ని కేంద్రం పునః పరిశీలించే వరకు రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో మరోసారి దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది సెక్షన్ 124A. కొంతకాలంగా దేశవ్యాప్తంగా రాజద్రోహం కేసులు వివాదాస్పదమవుతున్నాయి. విద్యార్థులు, ఉద్యమకారులు, పార్లమెంటు సభ్యులు, ఆఖరికి జర్నలిస్టులపై సెక్షన్ 124A కింద కేసులు మోపడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో కేంద్రం ఈ చట్టాన్ని పునః పరిశీలించేదాకా ఈ చట్టం అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని సూచించింది. ఒకవేళ కొత్త కేసులు నమోదు చేస్తే వారు కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసులో జైల్లో ఉన్నవారు కూడా బెయిల్ కోసం న్యాయస్థానాలకు వెళ్లొచ్చని సూచించారు. ఐపీసీ సెక్షన్ 124A చట్టాన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయని ప్రజలతో పాటు న్యాయస్థానాలు మండిపడుతున్నాయి. అంటే నిజంగా ప్రభుత్వాలు దాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాయా? ఇంతకు సెక్షన్ 124A అంటే ఏమిటి? ఈ చట్టం గురించి తెలుసుకోవాలంటే బ్రిటిష్ పరిపాలనా కాలానికి వెళ్లాలి. భారతీయ శిక్షా స్మృతిని బ్రిటిష్ ఇండియా మొదటి లా కమిషన్ చైర్మన్ థామస్ మెకాలే రూపొందించారు. 1837లో ఇండియన్ పీనల్ కోడ్ ముసాయిదా తయారు చేశారు. అందులో సెక్షన్ 133 కింద దేశద్రోహం అనే నిబంధన చేర్చారు. కానీ అది చట్టరూపం దాల్చలేదు. తరువాత 1870లో వెల్లువెత్తుతున్న స్వాతంత్ర ఉద్యమాల్ని అణచివేయడానికి ఐపీసీలో కొత్తగా సెక్షన్ 124A చేర్చారు. ఐపీసీ సెక్షన్ 124A ప్రకారం మాటలు, చేతలు, సంకేతాలు, ప్రదర్శనలతో కానీ మరే విధంగానైనా భారత రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ప్రభుత్వం పట్ల అవిధేయత, విద్వేషం రగిల్చినా, ప్రేరేపించడానికి ప్రయత్నించినా శిక్షార్హులు. ఈ సెక్షన్ ప్రకారం 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అదనంగా జరిమానాలు విధించొచ్చు. కొన్ని సందర్భాల్లో జీవిత ఖైదు విధించే అవకాశం కూడా ఉంది. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అనేది 1860లో వచ్చినటువంటి పీనల్ కోడ్. అంటే మనకు స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్లో ఒకటి 124A అనేది ఉంది. అంటే స్వాతంత్రానికి ముందు ఉన్నటువంటి సెక్షన్ ఇది. స్వాతంత్ర పోరాటంలో ఉన్నటువంటి వ్యక్తులందరి మీద కూడా అప్పుడు ఉన్నటువంటి ఏదైతే బ్రిటిష్ వలస పాలకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వాతంత్ర సమరయోధులు అందరి మీద కూడా 124A పెట్టారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా 124A అనేది ఇక్కడ ఉన్న ఆందోళన ఎవరైతే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని అమలు చేయండి అని అడిగిన వాళ్ళందరి మీద కూడా 124A పెడుతున్నారు. దాని మీద చాలా ఏళ్ల నుండి కూడా హర్తాల్స్ జరుగుతున్నాయి. 124A సెడిషన్ లా ఈ సెక్షన్ అనేది తీసేయాలి అని చెప్తున్నారు. ఎందుకంటే వలస పాలకులు, విదేశీ వలస పాలకులు పెట్టినటువంటి ఒక చట్టాన్ని, ఒక సెక్షన్ ని పునః పరిశీలించాలి అనేది కూడా చాలా ఏళ్ల నుండి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి కోరిక, ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ ఉన్నటువంటి కోరిక. ఈ రోజు సుప్రీంకోర్టు ఏదైతే అభియన్స్ లో పెట్టిందో దాన్ని స్వాగతిస్తున్నాం. బ్రిటిష్ వలస పాలనలో అనేక మంది స్వాతంత్ర సమరయోధులపై దేశద్రోహ చట్టం ప్రయోగించారు. 1897లో బాలగంగాధర్ తిలక్ను ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మరో 2 సార్లు ఇదే సెక్షన్ కింద అదుపులోకి తీసుకున్నారు. అలా మొత్తంగా 7 ఏళ్లు జైలు జీవితం గడిపారు తిలక్. 1922లో మహాత్మా గాంధీని కూడా ఈ చట్టం కింద అరెస్టు చేశారు. యంగ్ ఇండియా పత్రికలో ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాసాలు రాస్తున్నారని కేసు నమోదు చేశారు. ఆ సందర్భంగా పౌరుడి స్వేచ్ఛను అణచివేయడానికి రూపొందించిన చట్టమిది అని మహాత్మా గాంధీ ఆనాడే అభివర్ణించారు.
ఇప్పుడంటే దేశం మనది, అధికారం వాళ్లది. అందుకే ఈ బానిస చట్టాన్ని రూపొందించారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ చట్టం మనకు అవసరమా అనే చర్చ రాజ్యాంగ సభలో జరిగింది. భావ ప్రకటన స్వేచ్ఛకు దేశద్రోహం అనే అంశం అవరోధం కాకూడదని రాజ్యాంగంలో దేశద్రోహం అనే పదం తొలగించారు. ఐపీసీలో మాత్రం 124A సెక్షన్ అలాగే ఉంచారు. ఫలితంగా నాటి తెల్లదొరల్లానే గద్దెనెక్కిన ప్రభుత్వాలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ వస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు వ్యతిరేకించినా విమర్శించినా ఈ చట్టాన్ని ప్రయోగించి జైల్లో పడేస్తున్నారు. 1962 కేదార్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఈ కేసుకు చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. స్వాతంత్ర్యం అనంతరం తొలిసారిగా రాజద్రోహానికి ఓ నిర్వచనాన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ కేసు సందర్భంగానే హింసకు ప్రేరేపిస్తే, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తేనే ఈ కేసు నమోదు చెయ్యాలి. అంతేకాని ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించారు, రాజకీయ విమర్శలు చేశారనే కారణాలతో ఈ చట్టం ప్రయోగించరాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం, దేశానికి అవిధేయతగా ఉండడం, ఇవి రెండూ చూడడానికి ఒకేలా ఉన్నా వీటి మధ్య తేడాలని గుర్తించాలని నాడే ప్రభుత్వాలకు నొక్కి చెప్పింది సుప్రీంకోర్టు. గత 60 సంవత్సరాల్లో మనం చూసిన విధంగా ఏముందంటే, ఒక న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఐటమ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే సెక్షన్ 124A కింద అఫెన్స్ చేసి ఒక ఎఫ్ఐఆర్ను రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ఒక చీఫ్ మినిస్టర్ ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదవడం వల్ల అది రాజద్రోహం కింద వస్తుందన్న వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఇట్లా అనేక రకాల మిస్యూజ్ చేయడం వల్ల ఈ యొక్క అటెన్షన్ దృష్టి సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టులో దీన్ని అగైన్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఛాలెంజ్ చేసినారు. కాకపోతే దీని యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ 1962లో కేదార్నాథ్ సింగ్ అనేటువంటి కేసులో పట్ల దీన్ని 5 జడ్జి కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇంటర్ప్రెట్ చేసి కాన్స్టిట్యూషనల్లీ ఇట్ ఈస్ వ్యాలిడ్ అని చెప్పి, ఇది ఒక పబ్లిక్ స్పీచ్ అనేటువంటి ఒక వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని దృష్టిలో పెట్టుకొని, పబ్లిక్ ఆర్డర్ను దృష్టిలో పెట్టుకొని ఇది ఫండమెంటల్ రైట్స్కు వ్యతిరేకం కాదనే ఉద్దేశంతో అప్పుడు ఆ రోజు దీని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ చెప్పినారు. రాజద్రోహం కింద ఒకసారి కేసు నమోదు చేస్తే నాన్ బెయిల్ వారెంట్ జారీ అవుతుంది. ఆ వ్యక్తి దేశం దాటి బయటకు వెళ్లేందుకు వీల్లేదు. ఖచ్చితంగా పాస్పోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వని పక్షంలో బలవంతంగా తీసుకునే స్వేచ్ఛ సంబంధిత అధికారులకు ఉంటుంది. ఇకపై ఆ వ్యక్తి ఏ ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కారు. ప్రభుత్వాలు కావాలని కేసు నమోదు చేసినా బాధితుడు తనను తాను నిర్దోషి అని నిరూపించుకునేందుకు చాలాసార్లు కోర్టు మెట్లెక్కాల్సి ఉంటుంది. ఆ క్రమంలో చాలా డబ్బులు ఖర్చవుతుంది. ఒకవేళ నిర్దోషిగా బయటకొచ్చినా అప్పటికే ఆ వ్యక్తి పరువుకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇదంతా చూస్తుంటే ఈ చట్టానికి సరైన నిర్వచనం, సరైన విధి విధానాలు లేనట్లుగా కనిపిస్తోందని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే కొంతకాలంగా దేశంలో రాజద్రోహం చట్టం వినియోగం విపరీతంగా పెరిగిందని ఆరోపిస్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకొచ్చిన తరువాత 2014లో 47, 2015లో 30, 2016లో 35, 2017లో 51, 2018లో 70, 2019లో 93 రాజద్రోహం కేసులు నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ కేసులో వివిధ అంశాలపై వేర్వేరు సందర్భాల్లో మోపినా వాటి చట్టబద్ధత నేటికీ ప్రశ్నార్థకమే. అరాచక శక్తుల్ని అదుపు చేస్తున్నామంటూ అసమ్మతివాదుల నోరు నొక్కేయడానికి ఈ చట్టం ఉపయోగించొద్దని న్యాయస్థానాలు ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం లేకుండా పోతోంది. రాజద్రోహం అనే కఠిన చట్టాన్ని ప్రయోగిస్తే పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యాల్ని లాక్కోవడమే అని ఎంత చెప్పినా పాలక పక్షాలు, పోలీసులు ఆ మాటల్ని పెడచెవిన పెడుతున్నారని మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఆర్టికల్ 19(1)A ప్రకారం వాక్ స్వాతంత్ర హక్కులో భాగంగా ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేయొచ్చు. అయితే ఐపీసీ సెక్షన్ 124A ప్రకారం ప్రజాస్వామ్యంలో రాజద్రోహం అంటే సరైన నిర్వచనం లేకపోవడం వల్లే ఈ గజిబిజంతా అంటున్నారు న్యాయ నిపుణులు. సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదులపై ప్రయోగించాల్సిన చట్టాల్ని రాజకీయ కోణంలో ఉపయోగించడం సరికాదని పౌర హక్కుల సంఘాలు సూచిస్తున్నాయి. ఈ చట్టాన్ని సవరించాలి లేదా రద్దు చేయాలని చాలాసార్లు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టారు.
అయినా ఆ దిశగా అడుగులు పడట్లేదు. దీంతో ఫేస్బుక్లో ప్రభుత్వ నిర్ణయాలపై అసమ్మతి వ్యక్తం చేసినా రాజద్రోహం కేసులు నమోదు చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజద్రోహం సెక్షన్ 124A చట్టాన్ని రద్దు చేయాలని రాజకీయ విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే భారతదేశంలో దేశద్రోహం చట్టాన్ని ప్రవేశపెట్టిన బ్రిటిష్ ప్రభుత్వం తమ దేశంలో ఈ చట్టాన్ని ఎప్పుడో రద్దు చేసింది. ఈ చట్టం వల్ల పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందని 2009లో బ్రిటన్లో ఈ చట్టాన్ని రద్దు చేశారు. ఆస్ట్రేలియాలో 2010లో, సింగపూర్లో గతేడాది రాజద్రోహం చట్టాలు రద్దు చేశారు. అయినా మన దేశంలో మాత్రం ఈ చట్టం రద్దుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఆశ్చర్యంగా ఉంది. గత 60 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఏ విధంగా ప్రభుత్వాలు దాన్ని మిస్యూజ్ చేస్తున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని అమెండ్ చేయడం, ఎక్స్ప్లెనేషన్ అంటే డెఫినేషన్ క్లాజ్ను అమెండ్ చేయడమే కానీ, లేకుంటే దాన్ని రీఇంటర్ప్రెట్ చేయడం అంటే తిరిగి పునః విచారించి లా లే డౌన్ చేయడం వల్ల ఆ సెక్షన్ యొక్క వ్యాలిడిటీ ఉపయోగపడుతుంది. నా దృష్టిలో ఆ సెక్షన్ అన్కాన్స్టిట్యూషనాలిటీ అనడానికైతే లేదు. ఎప్పుడైతే ప్రజాద్రోహం కింద అల్లకల్లోలం క్రియేట్ చేసినప్పుడు, రిబెలియన్ అనేటువంటి ఒక పరిస్థితులు కొందరు క్రియేట్ చేసినప్పుడు దానికి ఐపీసీలో ఇంకొక ప్రొవిజన్ లేదు, ఒక 124A తప్ప. కనుక 124A ఉండాలి ఇంకా ఐపీసీలో. దాన్ని యూజ్ చేసేటువంటి విధానాన్ని సుప్రీంకోర్టే కానీ, ప్రభుత్వం కానీ, లెజిస్లేటివ్గా ప్రభుత్వం చట్టపరంగా సుప్రీంకోర్టు లేకుంటే తగు విధంగా ఇంటర్ప్రిట్ చేసినట్టయితే ఆ 124 యొక్క వ్యాలిడిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. రద్దు చెయ్యాలా లేదా అన్న తర్జన భర్జనలో దేశవ్యాప్తంగా జరుగుతున్న తరుణంలో 2018లో లా కమిషన్ చేసిన కీలక సిఫార్సు ఒకటి వెలుగులోకొచ్చింది. ఇందులో రాజద్రోహ చట్టాన్ని పునః పరిశీలించి ఉపసంహరించాలని కమిషన్ స్పష్టంగా పేర్కొనడం విశేషం. అంతేకాదు, ఈ చట్టం రద్దు భారతదేశ ప్రజాస్వామ్యానికి క్షేమకరమని వ్యాఖ్యానించింది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట ఒక వ్యక్తి చేసే బాధ్యతారహిత వ్యాఖ్యల్ని రాజద్రోహంగా పరిగణించడం సరికాదని తెలిపింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే రాజద్రోహం చట్టాన్ని సమీక్షించాలన్న నిర్ణయం తాము తీసుకున్నామని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. చట్టంలోని నిబంధనల్ని పునః పరిశీలిస్తామని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారుస్తామని తెలిపారు. అంతేగాని పూర్తిగా రద్దు చేస్తామని మాత్రం చెప్పటం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ చట్టంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.